తెలుగులో తొలి ఇండస్ట్రీ హిట్ చిత్రం 'లవకుశ' 1934. ఇండస్ట్రీ హిట్ అనే పదానికి అర్థమే లేకుండా చేస్తున్నారు యూట్యూబ్‌లో కొందరు కుహనా మేధావులు. ఇండస్ట్రీ హిట్ అంటే అంతకుముందు వచ్చిన అన్ని చిత్రాల వసూళ్లను అధిగమించి ఉండాలి. కానీ కొంతమంది మేధావులుగా చలామణయ్యేవాళ్ళు ఒక సంవత్సరంలోని బిగ్గెస్ట్ హిట్‌ను దాని తర్వాత స్థాయి చిత్రాలను కూడా ఇండస్ట్రీ హిట్ అనేస్తున్నారు. అందుకే తెలుగులో ఇండస్ట్రీ హిట్ చిత్రాల పరంపరను వీలైనన్ని ప్రూఫ్‌లు చూపించి యాష్ ఇండస్ట్రీ హిట్స్ అనే యూట్యూబ్ థ్రెడ్లో చెప్పబోతున్నాను. ముందుగా 1934 చివరలో విడుదలై అంతకుముందు విడుదలైన 10 తెలుగు చిత్రాలలో ఏదీ సాధించనంత అఖండ విజయం సాధించిన లవకుశ చిత్రం వివరాలు తెలుసుకోండి. లవకుశ చిత్రంను సి. పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ నిర్మించి డిసెంబర్ 22, 1934 నాడు విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీరామునిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా సీనియర్ శ్రీరంజని, లవణిగా మాస్టర్ భీమరాజు, కుషినిగా మాస్టర్ మల్లేశ్వరరావు, వాల్మీకిగా పారుపల్లి సత్యనారాయణ, లక్ష్మణునిగా ఈమని వెంకట్రామయ్య నటించారు. 1934లో ఈ చిత్రం లవకుశకు ముందే వివిధ భారతీయ భాషలలో ఇదే వృత్తాంతంతో 9 చిత్రాలు నిర్మించబడినవి. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కలకత్తా నగరంలో జరిగినది. 1934లోనే విడుదలైన బెంగాలీ చిత్రం సీతకు ఉపయోగించిన సెట్టింగులు, రథాలు, ఇతర సామాగ్రి లవకుశ చిత్రానికి ఉపయోగించబడినవి. లవకుశ చిత్రానికి ప్రబల సత్యనారాయణ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటలన్నిటినీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించారు. ఈ చిత్రంలో మొత్తం 21 పాటలు మరియు 10 పద్యాలు ఉన్నవి. కాకినాడకు చెందిన సన్ రికార్డింగ్ కంపెనీ ఈ చిత్ర పాటలు విడుదల చేయగా తెలుగువారు అమితంగా ఆదరించారు. తెలుగులో ఒక చిత్రంకు పాటల పుస్తకం విడుదల చేయబడడం ఈ లవకుశతోనే ప్రారంభం. తెలుగులో పాటలను ముందుగా రికార్డ్ చేసి ఆ తర్వాత ఉపయోగించిన రెండవ చిత్రం లవకుశ. మొదటి చిత్రం అంతకుముందు సంవత్సరంలో విడుదలైన సతీ సావిత్రి చిత్రం. అంతకుముందు గాయని అయిన సీనియర్ శ్రీరంజని నటించిన తొలి చిత్రం లవకుశ. తెలుగుదేశమంతటా చిన్న చిన్న ఊర్లలో కూడా విడుదలై విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించిన తొలి చిత్రంగా 1934లో విడుదలైన లవకుశ చిత్రాన్ని చెప్పవచ్చు. లవకుశ చిత్రంకు ముందు సినిమా ప్రొజెక్టర్లను చెక్కలతో చేసిన కంటైనర్లలో పెట్టి వారు. లవకుశ చిత్రంకు కలకత్తా చటర్జీ భూపాల్ సౌండ్ సిస్టమ్ వారి సహకారంచే సింగిల్ స్టార్ సింప్లెక్స్ ప్రొజెక్టర్లను సాంకేతికంగా ఉపయోగించి చిత్ర ప్రసారం చేశారు. తెలుగులో ఇది ఒక టెక్నికల్గా ఒక పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఉత్తర రామాయణం ఆధారంగా తెలుగులో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. అందులో మొట్టమొదటి చిత్రం లవకుశ. లవకుశ చిత్రం కె. సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన లవకుశ నాటకం ఆధారంగా నిర్మింపబడినది. చెమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసిన లవకుశ చిత్రం మొదట డిసెంబర్ 22, 1934 నాడు విజయవాడ దుర్గ కళామందిర్లో మాత్రమే విడుదలైనది. 3 వారాల తర్వాత జనవరి 12, 1935 నుండి మద్రాస్ క్రౌన్ టాకీస్లోను, జనవరి 13, 1935 నాడు కాకినాడ ఫెలిక్స్ టాకీస్, విశాఖపట్నం పూర్ణ, విజయనగరం శ్రీకృష్ణ సినిమా, నంద్యాల వర్ధన్ సినిమా, ఒరిస్సాలోని బరంపురంలో సీతారామ విలాస్ సినిమా మరియు బర్మా దేశంలోని రంగూన్లోని మోతీ మహల్లో విడుదలైనది. విదేశాలలో విడుదలైన తొలి చిత్రం ఇదే. నాటకంగా తెలుగునాట ప్రసిద్ధి చెందిన లవకుశను చూడటానికి తెలుగు ప్రేక్షకులు లవకుశ ప్రదర్శింపబడిన థియేటర్లకు పోటెత్తారు. విజయవాడ దుర్గ కళామందిర్లో మొదటి వారం 26,000 మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించగా రెండవ వారం 32,000 మంది చూడటం ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల విశేషాదరణకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. విజయవాడ దుర్గ కళామందిర్లో తొలుత 2 లేదా 3 వారాలు ఆడితే గొప్ప అనుకున్న పంపిణీదారులకు ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల ఆదరణ చూసి మతిపోయినది. రద్దీ తట్టుకోలేక వారం వారం పొడిగిస్తూ ఏకంగా 13 వారాల పాటు ఏకధాటిగా ఆడినది. ఈ చిత్రానికి ముందు 7వ వారం ప్రదర్శింపబడిన చిత్రమే లేదు. ఇలా ఒక చిత్రం విజయవాడలోనే కాదు, ఏ కేంద్రంలోనూ అంతకుముందు ఏ సినిమా కూడా ఆడలేదు. లవకుశ చిత్రం డిసెంబర్ 22, 1934 నుండి మార్చి 24, 1935 వరకు విజయవాడ దుర్గ కళామందిర్లో మొత్తం 93 రోజులు ప్రదర్శింపబడి దాదాపు 40,000 రూపాయల గ్రాస్ వసూలు చేసి అంతకుముందు కనీ విని ఎరుగని రికార్డు సృష్టించినది. 1934లో లవకుశ చిత్ర ఘన విజయం ఎంతో మందికి ధైర్యం ఇచ్చి ఎక్కువ తెలుగు చిత్రాలు నిర్మించబడేలా చేసినది.
ఇదే ఇతివృత్తంతో 1963లో నటరత్న ఎన్టీ రామారావు, అంజలి దేవిలతో ఇదే దర్శకుడు లవకుశ చిత్రంను గేవా కలర్లో నిర్మించి మళ్ళీ కనీవినీ ఎరుగని విజయం సాధించారు. మళ్ళీ అదే వృత్తాంతంతో 2011లో నరసింహం, నందమూరి బాలకృష్ణ, నయనతారలతో బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రం విడుదలైనది. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన తొలి తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రం లవకుశ వివరాలు చూశారుగా. మరో ఇండస్ట్రీ హిట్తో త్వరలో మరో వీడియో వస్తుంది. చూస్తూనే ఉండండి వెండితెర సోగ్గాడు ఛానల్ను.